guys, welcome back to my channel. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో నేను వచ్చేసి డే 3 వ్లాగ్ అన్నమాట. ఈరోజు మనం వచ్చేసి కోయంబత్తూర్ రీచ్ అయిపోయాను. నైట్ మనం స్టార్ట్ అయ్యాం. సో ఎర్లీ మార్నింగ్ మనం రీచ్ అయిపోయాం అనమాట. సో మా రూమ్ చెక్ ఇన్ వచ్చేసి 1 o'clock ఉంది. సో అప్పుడు దాకా మేమైతే స్టేషన్లో వెయిటింగ్ హాల్లో అయితే వెయిట్ చేస్తున్నాం. సో ఈ కోయంబత్తూర్ నుంచి మేము వెళ్ళేది ఈషా ఫౌండేషన్కి వెళ్ళిపోతున్నాము. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. స్టే ట్యూన్. సో ఇక్కడ నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ గురించి ఆటోస్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి. సో వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో నేనైతే ఆటో చూస్ చేసుకున్నాను అనమాట. సో ఆటో కాస్ట్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి మీరు చూస్తున్నారు కదా. సో మనం ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నాం కాబట్టి ఇది వచ్చే సిటీ అవుట్స్కట్స్లో ఉంటుందండి. సో ఈ గ్రీనరీ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది, పీస్ఫుల్గా నాకు అనిపించింది. సో ఒకసారి ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకే వీడియో క్లిప్ పెడుతున్నాను, చూసి జస్ట్ ఎంజాయ్ చేయండి. సో మనమైతే ఈషా ఫౌండేషన్కి అయితే వచ్చేసాం. సో ఇది వచ్చేసి బస్ టైమింగ్స్ అనమాట, రావడానికి వెళ్ళడానికి. అండ్ ఇవన్నీ వచ్చేసి పోస్టర్స్ అనమాట. లోపల ఏవైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, టెంపుల్స్ కానీ అలాగే లింగ భైరవి కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మనం ఇప్పుడైతే వెళ్ళి చూడబోతున్నాం. నాతో పాటు మీరు కూడా వచ్చి కొంచెం దర్శనం చేసుకోండి. సో ఇది వచ్చేసి బయట ఎంట్రన్స్ అనమాట. ఎంత బాగుంది చూడండి. సో యాక్చువల్గా లోపల ఫోన్స్ అయితే అలౌ లేదండి. చాలా వరకు వీడియో క్లిప్స్ నేను తీసుకోలేకపోయాను, ఎందుకంటే అలౌ లేదు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి మాకైతే అకామిడేషన్ ఇచ్చారు కదా. సో ఎంత నీట్గా ఉందో మీరు ఇక్కడ చూడండి. డిపార్ట్మెంట్ మొత్తం ఎంత క్లీన్గా ఉంచారు, రూమ్స్ కానీ అలాగే అక్కడ ఫుడ్ కానీ. సో నాకైతే చాలా నచ్చింది, నీట్నెస్ అయితే బాగుంది. సో ఇది వచ్చేసి మనకి ఈషా ఫౌండేషన్ వెబ్సైట్లో మేమైతే బుక్ చేసుకున్నాం. సో ఇంటీరియర్ లోపల మాకు ఏంటంటే వీడియోగ్రఫీ తీయడానికి అయితే అలౌ చేయలేదండి. బట్ ఏవైతే క్లిప్స్ తీసుకున్నామో అవైతే యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మేము ఆదియోగి అదే శివయ్యని చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాం. సో మీకు ఇక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయంటే చిన్నవాళ్ళు అలాగే ముసలి వాళ్ళు వెళ్ళడానికని బుల్ కట్ అని ఒకటి ఉంటుంది, జస్ట్ 10 రూపీసేనండి. అండ్ ఆల్సో మేమైతే వాకింగ్ చేసుకుని వెళ్ళిపోయాం అనమాట, బాగుంటుంది అనేసి, కొంచెం క్లైమేట్ బాగుంది అని. సో మీరు నడవలేరు అనుకుంటే బుల్ కట్లో వెళ్ళొచ్చు. సో ఫైనల్గా మనం అయితే వచ్చేసాం. ఇంకా కనిపిస్తున్నారు కదా. సో నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. ఏంటి అంటే అది చెప్పలేనండి కొన్ని మాటల్లో. క్లైమేట్ మాకు బాగా సపోర్ట్ చేసింది. సో ఇంకా ఆయన దర్శనం చేసుకోండి మీరు కూడా. సో ఇక్కడ ఈవినింగ్ 7 o'clockకి అందరూ వచ్చేయాలండి. ఎందుకు అంటే ఇక్కడ ఆదియోగి దగ్గర లేజర్ షో అయితే ఒకటి జరుగుతుందన్నమాట. సో ఎలా లైక్ స్టోరీ అయితే చాలా ఉంది, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ ఆ వీడియో బట్టి మీకైతే అర్థమైపోతుంది.
సో ఫైనలీ ఇది నా కోయంబత్తూర్ జర్నీ అనమాట, అదే ఈషా ఫౌండేషన్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూసినాక సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.